గుంటూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆందోళనకర స్థాయికి చేరాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కొండలు, పర్వత ప్రాంతాలను తవ్వేస్తున్నారని వాపోతున్నారు. భూగర్భ సంపదను దోచుకుంటున్న ఈ అక్రమ మైనింగ్ మాఫియా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు, లారీల్లో తరలింపులు కొనసాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ తవ్వకాల వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ అండదండలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ గ్రావెల్ తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే పంట భూములు నష్టపోవటం, వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పెరగటం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఫిర్యాదులు చేసినా కఠిన చర్యలు లేకపోవడంపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అక్రమ మైనింగ్ ఎలా సాధ్యమవుతుందంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తాడికొండ నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి సువర్ణబాబు మరింత సమాచారం అందిస్తారు. ఆయన తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం లచ్చన్నగూడి గ్రామంలో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 111B ఈ సర్వే నెంబర్లో చూసుకున్నట్లయితే పర్మిషన్ తీసుకొని మరి గ్రావెల్ మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. గ్రావెల్ తవ్వాలంటే మినిమమ్ 6 మీటర్స్ పై నుంచి పర్మిషన్లు అయితే వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 మీటర్ల పైన అయితే మాత్రం మట్టి తవ్వకాలు అయితే జరుగుతుంది. అండ్ ఈ మట్టి అనేది ఎక్కడికి తరలిస్తున్నారు? రాజధాని అనే ప్రాంతానికి అభివృద్ధికి రోడ్డు మార్గాలు అయితే కావచ్చు, లేదంటే అభివృద్ధి ఇంకా పలు విధాలుగా తీసుకొని వెళ్ళడం అయితే చేయవచ్చు. కానీ ఇక్కడైతే అలా జరగట్లేదని చెప్పని ఇక్కడ ప్రజలైతే తాడికొండ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు. కానీ నీ మట్టికి పర్మిషన్ ఉందా? తవ్వకానికి పర్మిషన్ ఉందా? గుంటూరు మైనింగ్ DD, RI, సూపర్వైజర్ అయితే కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే కావచ్చు, వీళ్ళు పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ అనేది ఉందా? ఈ మట్టి అనేది ఎక్కడికి తవ్వుతున్నారు? దీని రాజధాని అభివృద్ధి ధ్యేయంగా ఇంకా ముందడుగులో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంటుంటే, కానీ ఇక్కడ రాజధాని ప్రాంతంలోనే తాడికొండ నియోజకవర్గంలోనే ఈ మట్టి అనేది బీభత్సంగా విచ్చలవిడిగా తోలకం అయితే జరుగుతుంది. బిల్ మీద ఒక బిల్లు మీద లారీ టిప్పర్లు ఒక బిల్లు మీద 10 లారీలు తిరుగుతున్నాయని చెప్పని ఆరోపణలు అయితే వస్తున్నాయి అనే దీనికి సంబంధించి అయితే మాత్రం మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా? తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్కి ఈ విషయం తెలిసిందా లేదా? కానీ ఇక్కడ ప్రజలైతే మేము ఆ విన్నపాన్ని మా ఎమ్మెల్యేకి చాలాసార్లుగా మా గోడుని వినిపించుకున్నాం అన్నమాట. అయినప్పటికీ ఈ గ్రావెల్ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. మా నియోజకవర్గం మా గ్రామంలో లచ్చన్న గుడిపాడి గ్రామంలో అయితే మాత్రం ఈ మట్టి తవ్వకాల వల్ల ప్రజలు, పిల్లలు, వృద్ధులు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లారీలు అన్ని రోజుకి 50 నుంచి 80 లారీలు వరకు, అంటే 12 అవర్స్లో ఒక 50 లారీలు అయితే రన్నింగ్ అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ ఆ దుమ్ము ధూళితోటి మా ప్రాణాంతకంగా వినపడుతుంది, ఇబ్బందిగా ఉంది, అనారోగ్యానికి గురవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు అని చెప్పిన ప్రజలు అయితే వాపోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కరెక్ట్గా లొకేషన్లోనే ఉన్నాం. ఇది రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గం తాడికొండ గ్రామం లచ్చన్న గుడిపాడు గ్రామంలో ఉన్నాం. ఇది చూడండి, ఇక్కడ ఈ కెమెరామెన్ మనోజ్ BRK నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్లోనే చూపిస్తున్నాడు. ఈ కంటైనర్లతోటి, లారీలతోటి ఈ మట్టి అయితే దాదాపుగా 100 అడుగుల పైనే మట్టి తవ్వకాలు అయితే జరిగింది. ఈ మట్టిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికి తరలిస్తున్నారు? కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తూ రోడ్లు అయితే కావచ్చు, బిల్డింగ్లు అయితే కావచ్చు, భవన నిర్మాణ పనులు ముందడుగులో నడుస్తుంటుంటే, కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ డిపార్ట్మెంట్, జియాలజీ సైంటిస్టులు అట్లు ఒక అడుగు ఒక ఎత్తు నడుస్తుంటే, అమరావతి రాష్ట్ర రాజధాని అయిన తాడికొండ నియోజకవర్గంలోనే ఇక్కడ విపరీతంగా విచ్చలవిడిగా మట్టి మాఫియా అనేది జరుగుతుంది. ఈ మట్టి మాఫియాని అరికట్టడానికి ఎవరు ప్రభుత్వాలు మారినా కానీ దళారులు అంటే పెద్ద ఎత్తున బిల్డర్స్ కాంట్రాక్టర్లు మాత్రం మారడం లేదు.
దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ మట్టి తవ్వకాల్లో ఇప్పటికైనా తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా తెనాలి శ్రావణ్ కుమార్ దృష్టి పెట్టి చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఈ గుంటూరు ఎంపీ ఈ పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ అభివృద్ధి ధ్యేయంగా గుంటూరు జిల్లా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఈ తాడికొండ నియోజకవర్గం ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే రాజధాని భూముల విషయంలోనే ఒక వృద్ధుడు రామారావు అనే వ్యక్తి మరణించినట్టయితే తెలిసింది తెనాలి నియోజకవర్గంలో. తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గంలోనే. అదే నియోజకవర్గంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే లచ్చన్నగుడి గ్రామం చూసుకున్నట్లయితే ఈ గ్రామంలోనే ప్రస్తుతానికి కొంతమంది ఈ లారీలు దుమ్ములతోటి ఇబ్బంది పడుతూ హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ దీనికి సంబంధించి రాష్ట్ర రాజధాని అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంటుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చూడాలి అని చెప్పేసి అని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో ముందడుగు వేస్తున్న రాజధాని ప్రాంతం ఇది అని చెప్పని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఈ క్వారీకి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, పర్మిషన్స్ ఉంటే ఎంతవరకు మైనింగ్ అనేది మట్టి తవ్వకాలు అనేది తవ్వుకోవాలి, ఇంతని పర్మిట్ అనేది ఉంటుంది. కానీ దీనికి పర్మిషన్ లేకుండా ఉందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికైనా కానీ తాడికొండ నియోజకవర్గంలో లచ్చన్న గుడిపాడి గ్రామంలో సంబంధించి అయితే మాత్రం మైనింగ్ పర్మిషన్స్ ఉందా లేదా అని చెప్పనేసి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పటికైనా తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ గ్రామం సంగతి దృష్టి పెట్టి అభివృద్ధి ధ్యేయంగా నడపాలని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఎట్లాగే వచ్చినాయి, ఎంత లోతుగా తవ్వడానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి దీనికి సంబంధించిన అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సువర్ణబాబు, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి.